హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 47. ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో సుహా ఇంకా భూమిల మధ్య కాన్వర్జేషన్ విన్నారు కదా. అది చూసిన మన సాటిస్ఫాస్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సారీ సార్, సారీ, హెడాక్గా ఉంది అని కాఫీ తాగడానికి వచ్చాను సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్ అని గబగబా చెప్పేసి ఉన్న చోటు నుండే ఒక్క పరుగులో విరాట్ ఉన్న మీటింగ్ రూమ్లోకి వెళ్తుంటే ఏమైందోనని వెనకే సుహాస్ కూడా ఫాలో అవుతాడు. ఆఫ్టర్ 6 hours, ఐ మిస్ యూ అత్త, ఐ మిస్ యూ సో మచ్. ఈ 3 yearsలో నీ ప్రేమను మిస్ అయిపోయాను అని తన తల్లి దగ్గర గారాలిపోతున్న సుహాస్ని దొరికితే చంపేసే అంత కోపంగా చూస్తాడు విరాట్. ఓహో, కనిపిస్తేనేనా ఈ గారాలన్నీ? ఎందుకురా నువ్వు కూడా నన్ను దూరం చేసేసావు అని తల్లి టాప్ విప్పేంతలో అప్పుడే అక్కడికి ఆదిత్య గారు కూడా రావడంతో ఈసారి అత్త ప్లేస్లోకి మామయ్య వచ్చి గారాలు పోతూ ఆయన చంక ఎక్కడం ఒకటే తక్కువ అన్నంత ప్రేమను కురిపించడం స్టార్ట్ చేస్తాడు సుహాస్. కాసేపు అక్కడ ఒక 15 నిమిషాల పాటు మెలోడ్రామా నడిస్తే అదంతా చాలా విసుగ్గా అనిపిస్తుంది విరాట్కి. అత్త, నీ చేతి వంట చాలా మిస్ అయిపోయాను అత్త. నాకు నాకు నచ్చినట్టుగా పులిహోర, ఇంకా గుత్తి వంకాయ, ఇంకా నా ఫేవరెట్ చక్కెర పొంగలి చేసి పెట్టవా అత్త? ఐ మిస్ దెమ్ లాట్ అంటూ క్యూట్గా అడుగుతాడు. ఎద్దులా ఉన్నాడు, వీడు క్యూట్ ఏంటి అని విరాట్ ఇన్నర్ వాయిస్ అనుకోండి. నా బంగారం, నువ్వు నోరు తెరిచి అడిగితే నేను చేసి పెట్టనా అని తల్లి కళ్ళను ఒత్తుకుంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కూరలో కరివేపాకు తీసినట్టుగా తనని తీసి పడేసినట్టుగా తాను అంటూ అక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోయి మరీ మాటల్లో పడ్డ తండ్రిని సుహాన్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతాడు. చెప్పు సుహాస్, ఏం చేస్తున్నావు? నీ కంపెనీ కూడా చాలా టాప్ 10 పొజిషన్లో ఉందని విన్నాను. ఎలా ఉంది? మీ అమ్మ నాన్న అందరూ బాగున్నారు? హా మావయ్య, అందరూ బానే ఉన్నారు. అమ్మ అయితే మిమ్మల్ని తలుచుకొని రోజంటూ లేదు తెలుసా. ఎప్పటికప్పుడు వద్దామనుకుంటాను కానీ ఎప్పుడు ఏదో ఒక ఇష్యూతో ఆగిపోతుంది. పోనీలే, ఇన్నాళ్లకు మిమ్మల్ని ఈ అవకాశంతో కలిశాను. ఓ, దట్స్ నైస్. నువ్వు ఎంతో గ్రేట్ తెలుసా. ఇంటి పట్టునే ఉండి మీ డాడీ కంపెనీని చూసుకుంటూ మీ పేరెంట్స్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు. కొందరు ఉంటారు అని విరాట్ని వెటకారం చేస్తారు. అయినో మావయ్య, డాడీ ఎలా ఉన్నా మమ్మీకి అయితే ఇల్లే లోకం కదా. అందుకనే నేను కూడా మమ్మీ దగ్గరే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్లీ అసలు కంపెనీ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అన్నట్టుగా నేను రాజస్థాన్ వెళ్లాల్సి వచ్చింది. కాకపోతే మమ్మీ ఒప్పుకోదు అని ముంబై నుండే అదంతా హ్యాండిల్ చేస్తున్నాను అంటాడు. దట్స్ గ్రేట్ సుహా. పేరెంట్స్ని ఎప్పుడూ వదిలేయకూడదు. అది మీరు ఎదిగే క్రమంలో మమ్మల్ని పక్కన పెట్టినా మేమేం ఫీల్ అవ్వం కానీ అసలు పూర్తిగా మా ఉనికినే లేనట్టుగా ప్రవర్తిస్తేనే మాకు పెయిన్గా ఉంటుంది అంటారు. లేదు మావయ్య, ఎప్పటికీ అలాంటి ఆలోచనలు నా మనసులోకి రావు అని చిన్న స్మైల్తో చెప్తూ, మావయ్య, ఇక్కడ ఏదో మాడిపోతున్న వాసన వస్తుంది, మీకు వస్తుందా అని విరాట్ని ఓరగా చూస్తూ అంటాడు. ఎందుకు రావడం లేదు సుహా, చాలా గట్టిగానే మాడుతున్న వాసన వస్తుంది. మేబీ అది ఎందుకు పనికిరానట్టుగా కూడా అయిపోవచ్చేమో. అయ్యో, ఇప్పుడే చూసుకుంటే బెటరేమో కదా మావయ్య. పూర్తిగా మాడిపోతే తినడానికి కూడా పనిచేయదు అండ్ అది వండిన పాత్ర కూడా దేనికి పనికి రాకుండా పోతుందేమో కదా. అవును సుహా, మొదట్లో చూసుకుంటేనే దేనికైనా వాల్యూ ఉంటుంది. అది ముదిరిపోయి పక్కన పడేసే స్టేజ్కి వచ్చేసిన తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు. ఆఖరికి వెనక్కి తిరిగి చూసుకున్న ఆ మాడిపోయిన గిన్నె కూడా మనకు దొరకదు అంటారు. అవును మామయ్య, అంతే అని అంటున్న అంతలో ఈ లోపల గబగబా చక్కెర పొంగలను చేసుకొచ్చిన సునీత గారు ఊది ఊది సుహాస్కి తినిపించడం చూసిన విరాట్కి అక్కడ ఉండడం అస్సలు నచ్చక కోట్ విసుగ్గా సోఫాలోకి విసిరేసి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అప్పటికి తనకు తను చేసిన తప్పేంటో అర్థం అవని సునీత గారు తల పట్టుకుంటే, ఏం పర్వాలేదు సుని, వాడు ఇప్పుడు కోపంగా వెళ్ళినంత మాత్రాన వాడు ఇన్ని రోజులు బట్టి మనల్ని ఇగ్నోర్ చేసిందంతా నార్మల్ అయిపోతుందా? ఇప్పుడు వీడితో మనం నార్మల్గానే మాట్లాడితే తట్టుకోలేనివాడు. వాడు అసలు మన వైపు చూడకుండా ఉన్న రోజుల్లో మనం ఎంత బాధపడ్డామో వాడికి తెలియాలి కదా. ఏదైనా సరే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా బాధని బాధతోనే పరిచయం చేయాలి. నువ్వేం ఫీల్ అవ్వకు, వాడికి అన్నీ తెలుస్తాయిలే అంటారు. అది కాదండి, వీడిని చూసిన ఆనందంలో వాడిని అస్సలు పట్టించుకోలేదు. కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే సుహా ఇంటికి వచ్చినందుకు, వాడిని దాటి మనం వాడితో ప్రేమగా ఉంటున్నందుకు ఇల్లుని రణరంగం చేసేస్తాడేమో అని భయం పట్టుకుంది. ఇప్పుడేమో రాగానే వీడిని పట్టించుకుంటూ వాణ్ణి కనీసం చూడలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు అన్న భయం వేస్తుంది అండి అంటారు.
ఏం చేస్తాడు సునీ? వీలైతే తన రూమ్‌ని డస్ట్‌బిన్‌గా మార్చేస్తాడు. అంతే కదా! అంతకు మించి నీ కొడుకు ఏం చేయలేడులే గానీ, ఆ చక్కెర పొంగలేదో నాకు కూడా పెట్టు. చాలా రోజులయిపోయింది నీ చేతి చక్కెర పొంగలి తినేసి అని ఆయన ఇంకొక బౌల్ అందుకుంటే, ఈ లోపుల విరాట్ రూమ్‌లో భళ్ళున పగిలిన శబ్దం వినిపించి సునీత గారు భయంగా పైకి చూస్తారు. నాకేం సంబంధం లేదు అన్నట్టుగా వీళ్ళిద్దరూ చక్కెర పొంగలిలోని కిస్మిస్లు, జీడిపప్పులు ఏరుకునే పనిలో పడతారు. అది కాదండి. నాకెందుకో భయంగా ఉంది. వాడు అసలే ఇప్పటికే చాలా కోపంలో ఉన్నాడు. ఆ కోపంలో ఏదైనా చేస్తాడేమోనండి. ఒకసారి మీరు వెళ్లి చూసి రాకూడదూ అని అంటారు. అబ్బా! సునీ, నీ కొడుకు ఏమీ పాలు తాగే పసిపిల్లవాడు కాదులే. కోపంగా ఉంటే ఆ కోపంలోనే మాడిపోని. ఇప్పుడైతే నాకు వెళ్ళి వాడితో తగువు పెట్టుకునే ఆలోచన అయితే లేదు అని భార్యకు విసుగ్గా చెప్పి, రేయ్ సుహా! తర్వాత నీకు ఎంత ఇష్టమైన పులిహోర కూడా చేస్తుంది మీ అత్త. దాంతో పాటు జీడిపప్పు పన్నీర్ కూర కూడా చేయమనరా? నేను చేయమంటే ఫ్యాటయిపోతుంది అంటుందిరా అంటారు. చేస్తాను. అటువైపు ఏమో నా కొడుకేమో అలా ఉంటే మీ ఇద్దరికీ రకరకాల విందు భోజనం కావాలా? నేనేం చేయను పోండి మావయ్య, అత్త మంచి ఫైర్ మీద ఉంది గాని మీరేం కలపకండి అంటూ ఒక స్పూన్ చక్కెర పొంగలి సునీత గారి నోటి దగ్గర పెట్టి, అత్త, వాడి గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాడికి నచ్చినది ఏదైనా జరిగితే ఆ కోపం వస్తువుల మీద చూపించడం అలవాటే కదా! పైగా వాడి రూమ్‌లో థింగ్స్ అన్నీ ఇప్పుడు పగలగొట్టేస్తుంటాడు. అంతే కదా! నో ప్రాబ్లమ్. వాడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ మనిద్దరం క్లీన్ చేయొచ్చులే అంటూ వెంటనే 2 స్పూన్స్ పెట్టేస్తాడు ఆవిడ నోట్లో. దొంగ వెధవ! నేను రూమ్ క్లీన్ చేయడానికి బాధపడుతున్నాను అనుకుంటున్నావా? అయినా నా కొడుకు నచ్చినట్టు చేస్తాడు. వాడు ఏం పాడు చేసినా నాకు ఇష్టమే. చిన్నప్పుడు ఎంత హ్యాపీగా వాడు పగలగొట్టినవన్నీ క్లీన్ చేసి వాటి ప్లేస్‌లో కొత్తవి తెచ్చుకునేదాన్నో, ఇప్పుడు కూడా అలానే చేస్తాను. మీ ఇద్దరూ చక్కెర పొంగలి, పులిహోర, పన్నీర్ కూర, గుత్తి వంకాయ కూర ఇవన్నీ తినండి అని కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోతారు. సునీ, అలానే పాకంగారులు కూడా చేశాయి సునీ. తిని చాలా రోజులైంది. ఇంకా నువ్వు చేసే బొబ్బట్లు కూడా అద్భుతం. పనిలో పని అది కూడా చేసేస్తే బాగుంటుందేమో అని వెనకాల నుండి ఆదిత్య గారు అంటారు. చేస్తాను. అన్నిటిలోనూ కాస్త ఉప్పు, కారం ఎక్కువ వేసేస్తాను. అప్పుడు బాగుంటుంది మీకు అంటూ కోపంగా వంటగదిలో నుండి ఒక గరిటెను వాళ్ళ వైపుకి విసిరేసి, వాళ్ళు అన్నట్టుగానే అవన్నీ చేయడానికి పూనుకుంటారు. అత్తయ్య, ఏం మారలేదు మావయ్య. ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కోపం చూపిస్తుంది. మళ్ళీ మనకు కావాల్సినవన్నీ చేసి పెట్టడానికి తాపత్రయపడిపోతుంది కదా! అంటాడు. అవును సుహా! కాకపోతే ఇన్ని రోజులు ఏదో నవ్వుతున్నాను అన్న పేరుకు నవ్వింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత తన మొహంలో నిజమైన అలక, కోపం చూస్తున్నానురా. ఇలా నా భార్యను చూసి ఎన్ని రోజులయిపోయిందో అనుకుంటారు. అదేంటి మావయ్య ఇన్ని రోజులు అంటే అని అనుమానంగా అంటున్న సుహాతో, ఏం చెప్పమంటావు సుహా? వాడి గురించి తెలిసిందే. వాడు ఎందుకు ఇలా మారాడో తెలియదు కానీ వాడు చేసే పనులన్నీ మీ అత్తకు తెలియదని వాడు అనుకుంటున్నాడు. కానీ అవన్నీ తెలిసినా వాడి దగ్గర బయటపడకుండా మీ అత్త జాగ్రత్త పడుతుంది. వాడి గురించే ఆలోచిస్తూ బాధపడేది. వాడి గురించి ఆలోచిస్తూ ఏడవకుండా పడుకున్న రోజు ఈ 3 ఏళ్లలో ఒక్క రోజు కూడా లేదు. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చాక ఏదో కొద్దో గొప్పో నవ్వుతుంది అంతే అంటారు. ఐయామ్ సారీ మావయ్య. ఇదంతా జరగడంలో నేను కూడా తెలియకుండానే ఉన్నాను. నా పాత్ర కూడా ఇందులో గట్టిగానే ఉంది అని తెలుసుకున్న కొద్దీ అర్థమవుతుంది మావయ్య అంటాడు. లేదు సుహా! అవన్నీ నేను పట్టించుకోవడం లేదు. నువ్వేం చేశావో, ఇంకా వాడి లైఫ్‌లో ఏం జరిగిందో నాకు అనవసరం. కానీ ప్రెజెంట్ వాడు ముందులా మారిపోవాలి. మీరిద్దరూ అంతే హ్యాపీగా ఉండాలి. అంతే చాలు. నాకు ఇంక మీరిద్దరూ హ్యాపీగా ఉంటే మేము కూడా ముందుగా నార్మల్‌గా అయిపోతాం అంటారు. తప్పకుండా మావయ్య. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక మీ ఇద్దరి పెయిన్ చూసాక ఎందుకు ఇంకొంచెం ముందు రాలేదు అని కూడా ఫీల్ అవుతున్నాను. కానీ వచ్చేసాను కదా! అదంతా ముందులా మార్చేద్దాం. దానికి మీ హెల్ప్ కూడా కావాలి మరి నాకు అంటాడు. తప్పకుండా సుహా అని థంబ్ సింబల్ చూపించి, అవును ఇంతకీ వచ్చిన పని ఏమైంది? నువ్వేదో కొలాబరేషన్ అన్న వంకతోటి వచ్చావని మీ అత్త చెప్పింది. మరి దానికి ఆ తిక్క శంకరయ్య ఒప్పుకున్నాడా? అని అడుగుతారు. అది అని చెప్తావు మావయ్య. బాబు, వాడు ముందే కొంచెం బాగుండేవాడు. ఇప్పుడు మరీ శాడిస్ట్‌లా తయారయ్యాడు. ఆఫీస్‌లో వాడి చూపు చూస్తేనే చాలు ఎంప్లాయీస్ అందరూ గడగడా వణికిపోతున్నారు. అవునురా! నేను కూడా 2, 3 సార్లు అబ్జర్వ్ చేశాను. అండ్ మొన్న ఒక మీటింగ్ పెట్టి వాడి కంపెనీ, మా కంపెనీ మెర్జ్ చేయమని మా వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తే వాళ్ళందరికీ కొట్టినట్టే సమాధానం ఇచ్చి వాళ్ళని కూడా ఎక్కడ లాక్ చేయాలో అక్కడ బ్లాక్ చేసేసాడురా నాయనా!
అంటాడు. ఏ మావయ్య మీదైతే లాక్ చేయడం వరకే చేసి మీ మా నాన్న మిమ్మల్ని వదిలేశాడు. నాకైతే పట్టపగలే చుక్కలు చూపించాడు తెలుసా అంటాడు. అవునరా ఏం చేశాడు? ఇంతకీ నువ్వు అన్నదానికి ఒప్పుకున్నాడా వీడు? అని క్యూరియాసిటీగా అడుగుతారు. ఒప్పుకున్నాడు మావయ్య. కానీ నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి అంటూ బేలమొహం వేస్తాడు. వాట్? నువ్వు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటా? ఇంతకీ నువ్వేమనుకున్నావురా? అసలక్కడ ఏం జరిగింది? అని అనుమానంగా అడుగుతారు. చెప్తాను మావయ్య అంటూ మాక్సిమం ఒక 6 అవర్స్ వెనక్కి వెళ్ళిపోదాం. అక్కడ సుహా ఆదిత్య గారికి చెప్తాడు. ఇక్కడ నేను మీకు చెప్తాను. ఆ సార్ వస్తున్నాను అని హడావిడిగా భయం భయంగా వెళ్ళిపోతున్న భూమిని చూసి ఏమైంది? ఎందుకు ఈ అమ్మాయి ఇంకా ఇలా అయిపోతుంది? కొంపతీసి ఆ అమ్మాయిని భయపెట్టాడు కదా అని అనుమానంతో సుహా కూడా భూమిని ఫాలో చేస్తూ మీటింగ్ రూమ్ కి వెళ్తాడు. భయం భయంగా మీటింగ్ రూమ్ లో అడుగు పెడుతున్న భూమిని చూసి కూర్చున్న చోటు నుండి కదలకుండా చంపేసేలా చూస్తాడు విరాట్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. అంటే మీరు ఆలోచనలో ఉన్నారని నేను బయటకు వెళ్ళాను సార్ అని భయంగా చెబుతుంది భూమి. అంటే వీడో తుమ్మిరిగాడు పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకుని వచ్చిన వాళ్ళని అవమానపరిచి బయటకు పంపేశాడు. ఇలాంటి వాడితోటి నాకేంటి అని నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు బయటకు పోయావు అంతే కదా మిస్ భూమాత అని చాలా అంటే చాలా వంకరగా అడుగుతాడు. దొంగ సచ్చినోడా! కొంచెం లేట్ అయినా సరే నిజాలన్నీ నీ నోటితో నువ్వే ఒప్పేసుకుంటావురా అని ఇన్నర్‌లో అనుకుని, సార్ నేనలా అనుకోలేదు సార్ అంటూ ఔటర్‌లో సమాధానం ఇస్తుంది భూమి. అవునా! ఇంకా ఎలా అనుకున్నావు భూమాత? అని వెటకారంగా అడుగుతాడు. అంటే మీరేదో డీప్ థింకింగ్‌లో ఉన్నారు కదా! ఎందుకు కలపడం అని నాంచుతున్న భూమిని చూసి. అవును. వీడు పెద్ద మోడీ గారి దగ్గర పీఏగా వర్క్ చేస్తున్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నాడు. కలిపి ఎందుకు పోవడం అని నువ్వు నన్ను ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయి క్యాంటీన్‌లో చర్చా సమావేశాలు పెట్టావు. అంతేనా? అని వ్యంగ్యంగా అంటాడు. దుర్మార్గుడా! అంతా సీసీటీవీలో చూసే కావాలని అడుగుతున్నావు కదరా అడ్డగోలు వెధవ! శాడిస్ట్ వెధవ! వీడి తిక్కకి ఇన్ని రోజులు రావుగారు ఎలా భరించారో అని మనసులోనే విరాట్‌ను తిట్లతో సహస్రాభిషేకం చేస్తూ సార్ నేనలా చేయలేదు సార్. అక్కడ నార్మల్‌గా పలకరించాను. నేను మాట్లాడకపోతే బాగోదు అని పళ్ళికిలించారా తమరు? అంటాడు. ఎందుకు సార్ అలా మాట్లాడతారు? ఆయన కూడా ముంబైలో పెద్ద బిజినెస్ మ్యాన్. అలాంటి వ్యక్తి వచ్చి మాట్లాడితే నేను మాట్లాడకపోతే బాగోదు కదా సార్! అదీ కాకుండా నేను మాట్లాడకపోతే మీకు ఎంత చెడ్డ పేరు? ఇక్కడ విరాట్ సార్ గారి పీఏ ఎంత బలుపుగా ఉంది. విరాట్‌కి తగ్గ బలుపు పీఏకి కూడా ఉంది. అందుకనే పొగరుతో కనీసం రెస్పెక్ట్ ఇచ్చి అయినా మాట్లాడలేదు అని అనుకుంటే మీ రెస్పెక్ట్ లేకుండా పోతుంది కదా సార్ అని ఇన్నోసెంట్‌గా అంటుంది. ఆ మాటలకు విరాట్ లెఫ్ట్ ఐబ్రో రైజ్ అయితే విరాట్ భూమిని ఏం చేసేస్తాడో అని వెనకాల పరిగెత్తుకొచ్చిన సుహాస్ భూమి మాటలకు అవాక్కవుతాడు. నిజం సార్ మీరే చెప్పండి. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకునేది మిమ్మల్నే కదా! ఆఫ్టర్ ఆల్ నేను మీ పీఏని. నా గురించి ఆఫీస్‌లో సగం మందికి కూడా తెలియదు. కానీ మీరు ఈ బెంగుళూరు మొత్తం తెలుసు. అలాంటిది ఆయన ఇక్కడి నుంచి వేరొక చోటికి వెళ్ళొచ్చు. అప్పుడు విరాట్ ఆఫీస్‌లో అతని పీఏ కూడా కనీసం రెస్పెక్ట్‌తో అవతలి వాళ్ళతో విష్ చేయలేదు, మాట్లాడలేదు అంటే నా గురించి తెలియకపోయినా మీరంటే అందరికీ తెలుసు గాబట్టి ముందుగా మిమ్మల్ని కార్నర్ చేస్తారు కదా సార్! అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది అంటుంది. ఆ! అంటే అతడు వచ్చి మాట్లాడగానే నువ్వు వచ్చి నా పరువు ఎక్కడ మూసీ నది ఉండేది హైదరాబాద్‌లో కదా! ఇక్కడ ఉండే వృషభావతిలో ఎక్కడ కలిసిపోతుందా అని నువ్వు మాట్లాడేశావు. అంతే కదా! అంటాడు. అవును సార్ అంటూ ఇన్నోసెంట్‌గా కళ్ళను టపటపా కొడుతుంది. ఓడియమ్మ! అంటే నీ దగ్గర ఎన్ని సెకలు ఉన్నాయిరా అని ఇన్నర్‌లో అనుకుని, అవునా అయితే నా రెస్పెక్ట్ కోసం మాట్లాడిన మిస్ భూమాత గారు, ఇంతకీ అతగాడు ఏం చెప్పాడు? నువ్వు ఎందుకు అలా కోల్‌గేట్ యాడ్ ఇచ్చారు కొంచెం సెలవు ఇస్తారా? అంటాడు. దొంగ సచ్చినోడా! అలా మాట్లాడింది కూడా నీకు చెప్పాలని రూల్ ఉందా ఏంట్రా? అసలు నాకు ఈ ఆఫీస్‌లోకి వచ్చిన తర్వాత ఎవరితోటి మాట్లాడుకునే స్వాతంత్రం కూడా లేదా? ప్రతీదీ నీకు చెప్పాలా? ఇప్పుడు వాష్‌రూమ్‌కి వెళ్ళాలి నేను. ఎందుకు వెళ్ళానో కూడా చెప్పాలి ఏంట్రా అంట్ల వెధవ! అని తిట్టుకుంటుంది. మనసులో తిట్టుకున్నది చాలు కానీ, ముందు నేను అడిగిన దానికి క్వెషన్‌కి ఆన్సర్ చేయి మిస్ భూమాత విత్ పీక్స్ ఇన్ వెటకారం ఇన్ విరాట్ వాయిస్.
సార్ అదే చెబుతున్నాను అని సేమ్ ఆ సుహాస్‌కి ఇచ్చిన కోల్‌గేట్ యాడే విరాట్‌కి కూడా ఇస్తూ, అంటే సార్ అయినా మీ దగ్గర పీఏగా వర్క్ చేస్తున్నాను కదా! నువ్వైనా కొంచెం చెప్పమ్మా ప్రాజెక్ట్‌కి ఒప్పుకునేలా మీ బాస్‌ని రిక్వెస్ట్ చేయొచ్చు కదా! ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ప్రతి ఒక్కరికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా! అంటే, అంటే నేను ఒప్పించేస్తాను సార్ అని ఆయనకు ఆ భూమాతగా అభయహస్తం ఇచ్చేసావా నువ్వు? అని వెటకారంగా అడుగుతాడు. దరిద్రుడా! అంత పెద్ద కొలాబరేషన్‌ని వద్దంటున్నావు. నీకివ్వాలిరా పెద్ద భయం. ఇప్పటికిప్పుడే సీతాదేవి భూదేవిలోకి వెళ్ళిపోయినట్టుగా నిన్ను కూడా భూమిలోకి తొక్కాలనిపిస్తుంది అని మనసులో కసిగా అనుకుని, లేదు సార్ మా విరాట్ సార్ మాట అంటే మాటే. ఆయన ఎలా అంటే అలానే. ఇందులో నాదేముండదు. అయినా ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత మేము ఎలా ఒప్పుకోమని చెబుతాం సార్ అని చెప్పాను సార్. ఇంకా తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోమని కూడా చెప్పేసి వచ్చాను అంటుంది. ఓహ్! ఐ సీ. అలా కూడా చెప్పావా నువ్వు? అంటాడు. అవును సార్. నిజంగా అలానే చెప్పాను. ఒక్క మాట కూడా తేడా లేకుండా చెప్పాను అని పింకీ ప్రామిస్ చేస్తుంది. ఇటు సుహాస్‌కి ఆగకుండా పరబోతుంది. అవునా! సరే అయితే ఇక్కడ ఇందాకటి నుంచి అక్కడొక పర్సన్ కాలు కాలిన పిల్లిలా తెగ తిరిగేస్తున్నాడు. ఆ పర్సన్‌ని నేను లోపలికి రమ్మన్నానని చెప్పు. అప్పుడు నువ్వు ఎందుకు కోల్‌గేట్ యాడ్ ఇచ్చావో, అతడు నిన్ను ఎందుకు రిక్వెస్ట్ చేసి మరీ ఈ కొలాబరేషన్‌కి ఒప్పుకోమని చెప్పాడో, ఇంకా నువ్వు పద్ధతిగా బయటకు వెళ్ళిపోమని చెప్పావు కదా! అదంతా అతడి మాటల్లోనే విందాం అని అనగానే, భూమి షాకయిపోయి ఆటోమేటిక్‌గా పిచ్చే మూడ్ ఇచ్చుకోగానే అక్కడ తననే పిచ్చి చూపులు చూస్తున్న సుహాస్ కనిపిస్తాడు. సుహాస్‌కి ఆగిన దగ్గు భూమికి మొదలవుతుంది. ఇదేంటి ఇతగాడు ఇంకా ఇక్కడి నుండి వెళ్ళిపోలేదా? వామ్మో! ఇతడు వెళ్ళిపోయాడనుకుని ఈ శాడిస్టోడి చేతిలో బలవ్వకూడదని తప్పంతా ఇతని మీదకి నెట్టేశాను. ఇప్పుడేమో ఇతను మొత్తం వినేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని గోళ్లు కొరికేస్తూ తెగ ఆలోచిస్తూ ఉంటే ట్రాన్స్‌లో ఉన్నట్టుగా ఆ రూమ్‌లోకి వస్తాడు సుహా. రండి రండి. ముంబైలోనే టాప్ బిజినెస్ మ్యాన్‌లో నంబర్ 1 ఒకరైన మిస్టర్ సుహాస్ వర్మ గారు. ఇంతకీ నా పిఏ నా గౌరవం ఎక్కడా తగ్గకుండా, నా బలుపుని ఎక్కడా పెంచకుండా మీతో నార్మల్‌గానే పళ్ళికిలిస్తూ మాట్లాడిందా? అని వెటకారంగా అడుగుతుంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేమడుగుతున్నావు? ఈ అమ్మాయి ఏమడుగుతుంది? అని 'ఆహా నా పెళ్ళంట' సినిమాలో నా గుర్రాలు ఏవి? నా రాజ్యంలోని ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకుంటున్నారేంటి? మగవాళ్ళందరూ గోచి పెట్టుకోకుండా ప్యాంట్ వేసుకుంటున్నారేంటి? అని పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు అడుగుతున్నట్టుగా అడుగుతాడు. పాపం సుహా! ఒసేయ్ భూమి నీ వల్ల మా సుహాబాబు చూడు ఎలా అయిపోయాడో. థాంక్ యూ ఫ్రెండ్స్. ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.